ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. నేను ఆయనకు ఇష్టుడని గనక ఆయన నన్ను తప్పించెను. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనాకారుడు చాలా చక్కగా నేను ఆయనకు ఇష్టుడను గనక, ఎంత భరోసానో కదా, ఆ మాటలోనే భరోసా ఉంది. నేను ఆయనకి ఇష్టుడను అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే, నిజంగా కీర్తనకారుడు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు కాబట్టి, దేవునికి ఇష్టం లేనివి ఏమైనా ఉంటే వదిలేసుకున్నాడు కాబట్టి, వాక్యానుసారంగా ప్రభువుకి ఇష్టమైన విధంగా జీవించాడు కాబట్టి, ప్రభు యొక్క హృదయంలో ఏముందో అవన్నీ అదే విధంగా అనగా ప్రభు యొక్క హృదయానుసారంగా ఉన్నాడు కాబట్టి గొప్ప భరోసాతో చెప్తున్నాడు, నేను ఆయనకు ఇష్టడను కనుక అని. మరి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఆ మాట చెప్పగలవా? నేను ప్రభువుకి ఇష్టడను గనుక అని నువ్వు చెప్పగలవా? అటువంటి భరోసా కీర్తనాకుడికున్న ఆ భరోసా నీలో ఉందా ఈరోజు? అది నువ్వు చెప్పగలగాలి. నీవు కూడా నేను ఆయనకు ఇష్టడను గనుక అని నీవు ఆయన గురించి చెప్పగలగాలి. నీవు అలా చెప్పగలగాలంటే మరి ఎప్పుడు ఎలా చెప్పగలుగుతావు అంటే, నీవు ఆయనకి ఇష్టడివి ఎప్పుడు అవుతావు అంటే, మరి నీ జీవితంలో దేవుడే ప్రథమై ఉండాలి, ఆయనకు నువ్వు ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తివై ఉండాలి. అంతేకాదు, నీవు అధికంగా ఆయన ప్రేమించే వ్యక్తివై ఉండాలి. నీవు వాక్యానుసారమైన జీవితం జీవించే వ్యక్తివై ఉండాలి. ఇవన్నీ నువ్వు చేయగలిగితేనే అప్పుడు నీవు కూడా కీర్తనాకారుని వలె నేను ఆయనకి ఇష్టడను కనుక అని చెప్పగలుగుతావు. నిజమే, ఆయనకి ఇష్టడుగా మనం అవ్వాలంటే మన జీవితం ఎంతో మారాలి. కాబట్టి వింటున్న మిత్రమా, నీ ఆలోచనల్లో, నీ ప్రవర్తనలో, నీ మాట తీరులో అంతట్లో కూడా నువ్వు మార్పు చెందాలి. ఆ విధంగా నువ్వు మార్పు చెందితేనే దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండగలుగుతావు. అప్పుడు నువ్వు కూడా కీర్తనాకారుని వలె నేను ఆయనకి ఇష్టడని కనుక అని చెప్పగలుగుతావు. కాబట్టి ఆయనకి ఇష్టంగా ఉండాలంటే వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి, అనునిత్యం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఇంకా అంతేకాదు, ఇష్టడని గనక ఆయనను తప్పించనని కూడా కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. మొదటిగా ఆయనకి ఇష్టడుగా ఉండాలి, రెండోదిగా ఆయన నన్ను తప్పించను అంటున్నాడు కదా. మరి దేని నుంచి ఆయన తప్పించాడు, దేని నుండి తప్పించాలని కీర్తనాకారుడు కోరుకుంటున్నాడు? ఈ లోకంలో మనకు ఉన్నంతకాలం అనేక రకాల సమస్యలు, బంధకాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ బంధకాల నుండి, సమస్యల నుంచి కూడా దేవుడే విడుదలిస్తారనమాట. ఆ విడుదల కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన తప్పించాలి అని మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ బంధకాల నుండి విడుదల కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన తప్పించే దేవుడే, అంతేకాని మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన హస్తం ఎల్లవెళ్ళ మనకు తోడుగుంది. కాబట్టి ప్రతి బంధకం నుంచి ఆయనని తప్పించాలంటే మొదలుగా నీవు ఆయనకి ఇష్టడుగా ఉండాలి. మరి ఆయనకి ఇష్టడుగా ఉన్నావా లేదా అనేది ఒక్కసారి ఇక మీద మరి నువ్వు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే, ఎలాంటి జీవితం జీవించినా సరే, ఇక మీదటైతే నీలో మార్పు ఖచ్చితంగా రావాలి. నీవు ఆయనకి ఇష్టడుగానే ఉండాలి. ఆయన ఏదైతే నీకు చెప్పారో ఆ మాటకి నువ్వు లోబడాలి. మరి ఆ మాట వినాలి, లోబడాలి. ఇంకా అంతేకాదు, ఆయనకి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన్ని అధికంగా ప్రేమిస్తూ వెళ్ళాలి. అప్పుడు ఆయన నీ ప్రతి బంధకాన్ని నుండి, ప్రతి మరి పాపము నుండి కూడా నీకు విడుదలిస్తారు. ప్రతి పాపం నుంచి నీకు విడుదలిచ్చి నేను తప్పించే దేవుడు ఆయన. లేఖనాల్లో గమనిస్తే కీర్తనాకారుడు అందుకే చాలా వివరంగా మరి కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. అటువంటి కీర్తనాకారుడి యొక్క భరోసా నీవు కూడా ఈరోజు కనుగొన్నా. అంతేకాకుండా అటువంటి అనుభవంలోకి రావాలి. మరి నీవు కూడా కీర్తనాకారుడి వలె నేను ఆయనకి ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పించాడని నువ్వు చెప్పగలగాలి. అయితే ఆయన నిన్ను ప్రతి ప్రమాదం నుంచి కూడా తప్పిస్తాడు, అందులో ఏ సందేహం లేదు. 100% ఇది నిజము. అయితే ఒక్క మాట ఏంటంటే, ఆయన నిన్ను ప్రతి బంధకం నుంచి, ప్రతి ప్రమాదం నుంచి తప్పించాలి అంటే మరి నీవేం చేయగలగాలి అనేది కూడా ఒక్కసారి ఈరోజు చూద్దాం. మరి నీవు చేయగలిగిన పనులు నీవు చేస్తే ఆయన నిన్ను తప్పకుండా విడుదలిస్తాడు, నీకు ఆయన తప్పిస్తాడు. మరి ఏం చేయాలి అంటే, నీ ప్రతి పనిలో కూడా నీకు ఆయన తోడుగా ఉన్నాడని నమ్మాలి. ప్రతి విషయంలో కూడా ఆయనకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు, నీవు ఆయనకి ఇష్టడుగా అనగా వాక్యానుసారంగా జీవించే వ్యక్తివి నువ్వు అయి ఉండాలి. ప్రభు నువ్వు నిన్ను ఇష్టపడగలిగితే మరి ఎంతగా నీవు ఆయన్ని ప్రేమించాలి. ఆయన నిన్ను ఇష్టపడగలిగే వ్యక్తి తప్పకుండా ఆయన నిన్ను ఇష్టపడతాడు. నువ్వు కూడా అంతే విధంగా ఆయన నిన్ను ఎంతైతే ఇష్టపడుతున్నావు, నువ్వు కూడా అదే విధంగా ఆయన్ని అంతలాగా ఇష్టపడగలిగే వ్యక్తివై ఉండాలి. అప్పుడు నిన్ను తప్పిస్తాడు, ప్రతి ప్రమాదం నుంచి ఆయన తప్పిస్తాడు. రోగం నుండి తప్పిస్తాడు, వ్యసనం నుండి తప్పిస్తాడు, విడుదలిస్తాడు. నీకు అనారోగ్యం నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, కుటుంబ సమస్యలు, వివాహం, ఉద్యోగం, ఎటువంటి సమస్య నుంచి అయినా ఆయన తప్పకుండా నీకు విడుదలిస్తాడు. ఆ ప్రతి వ్యతిరేక పరిస్థితి నుంచి నేను తప్పించి నీకు అనుకూలంగా ఆయన మార్చగల సమర్థుడే యేసయ్య. కాబట్టి మిత్రమా, ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థించడం మొదలుపెట్టు. అంతేకాదు, మొదటిగా కీర్తనాకారుడి మాట నీవు కూడా అనగలుగు. నీవు భరోసాతో చెప్పు, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించును అని వాక్యానుసారంగా నేను జీవించినప్పుడే అనగలుగుతావు. కాబట్టి వాక్యానుసారంగా జీవించు.
నీవు కూడా కీర్తనకారుడి వలె భరోసా కలిగి ఆయనకి నేను ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పించునని చెప్పు. అట్టి కృప ప్రభు దయచేయనుగాక. ఆమేన్.